సువార్తలో నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం మరి మొదటి 10 వచనాలు మనకు చదివి వినిపించబడ్డాయి. ఈ వ్యక్తి మనకేం కొత్త కాదు కదా. ఈ లెంటన్ సీజన్ వచ్చినప్పుడల్లా భయంకరమైన విలన్ ఎవరు అంటే ఎవరండి మనకు గుర్తొచ్చేది? ఇస్కరియోతు యోధ. అంతకంటే విలన్ ఇంకోటి ఎవరు కూడా ఉండరు మనకి. కాబట్టి ఈయన గురించి చెప్పంటే మనం బ్రహ్మాండంగా చెప్పేస్తాం, మంచి ఉద్రేకంగా కూడా చెప్పేస్తాం కదా. అంటే అలాంటి క్యారెక్టర్ అయింది. అయితే మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈయన విషయం మనకు తెలుసు. అంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే గురువారం రాత్రి యేసుప్రభుని అప్పగించేశాడు. అక్కడికి వెళ్ళి ఆ తర్వాత యేసుప్రభు వారికి శిక్ష ఖరారు అయిపోయింది. అప్పుడు అతను రియలైజ్ అయ్యి మరలా ప్రధాన యాజకుల దగ్గరికి, పెద్దల దగ్గరికి వచ్చాడు. ఏవైతే యేసు ప్రభుని అప్పగించడానికి అతను తీసుకున్నాడో ఆ అమౌంట్ని తీసుకొని వచ్చాడు. వాళ్ళతో అయ్యా నేను నిరపరాధి రక్తాన్ని అప్పగించాను అన్నాడు. మరి అతని ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. అలా చెప్పడంలో మరలా యేసు ప్రభు నేను మీరు వదిలేయండి అని చెప్పడమా ఏంటో మనకు తెలియదు. ఎందుకంటే అతని చేతులు దాటిపోయినటువంటి విషయం అది. అయితే వాళ్ళు అన్నారు, దాంతో మాకేంటయ్యా నువ్వే చూసుకో అన్నారు. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేస్తున్నాను కూడా అన్నాడు. చూసారా? సో మరి వాళ్ళు అన్నారు, నీ పాపంతో మాకేంటి సంబంధం, నువ్వు చేసే చర్యలతో మాకేంటి సంబంధం, నువ్వే వెళ్ళి చూసుకోమని చెప్పారు. అతడు మరి ఏం చేశాడంటే ఆ దేవాలయంలో వెండి నాణ్యాలను పడేశాడు, విసిరేశాడు. తర్వాత వెళ్ళి ఏం చేశాడండి? ఈ కమిటెడ్ సూయిసైడ్. దట్ వాజ్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్. అయితే ఆ నాణ్యాలను వాళ్ళు ఏం చేశారు అంటే వాటిని దేవునికి అర్పణగా వాళ్ళు దాన్ని స్వీకరించలేదు. ఇది రక్త క్రయధనం, అంటే ఒక ప్రాణాన్ని కోసం ఇవ్వబడినటువంటి డబ్బులు ఇవి. ఒక ప్రాణం ఒకవేళ అప్పగిస్తే ఆ అప్పగించినప్పుడు దానికి సంబంధించినటువంటి మూల్యం ఇది. కాబట్టి ఇవి దేవుడికి వేయడానికి తగవు, ఇవి రక్త క్రయధనం అని చెప్పి వాళ్ళు ఒక్కమరు అని పొలం కొన్నారు. అది ఎవరి కోసం అంటే పరదేశులను పాతి పెట్టడం కోసం. ప్రియమైన వారలారా, ఈరోజు మనము ఆలోచించుకోవాల్సింది ఏంటంటే బైబిల్లో ఎన్నో వాక్యాలు, వచనాలు ఉన్నాయి. మన లైఫ్కి ఏ వర్సెస్ సూట్ అవుతున్నాయి, ఏ వర్సెస్ సూట్ అయితే మన జీవితాలకు అది బాగుంటుంది. జూడాస్ యొక్క జీవితంలో బైబిల్లో ఏ వర్సెస్ అతనికి సూట్ అయినాయి, ఏ వర్సెస్ అతని జీవితంలో ఫుల్ఫిల్ అయినాయి ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే బైబిల్ గ్రంథం అంతా కూడా మన జీవితాలని చదివేటటువంటిది. మన యొక్క జీవితం బైబిల్ గ్రంథంలో ఏదో క్యారెక్టర్లో సరిపోతూ ఉంటుంది. ఏ క్యారెక్టర్ సరిపోతుంది, ఏ వర్సెస్ మన జీవితంలో అవి మనకు అటాచ్ అవుతున్నాయి మనం చూడాలి. యూదా ఇస్కరియోతు మరి 12 మంది శిష్యుల్లో ఒకడు, యేసు ప్రభు వారి ద్వారా అభిషేకించబడినటువంటి అపోస్తలుడు. అతడు ప్రభు యొక్క మహిమను చూశాడు. అతడు కూడా అపోస్తలుడిగా మరి ప్రభు యొక్క పనిలో అతడు కొనసాగాడు. మిగిలినటువంటి 11 మందికి ఏ విధమైనటువంటి విషయాలు యేసు ప్రభు గురించి తెలుసో యూదా ఇస్కరియోతు కూడా అవన్నీ కూడా తెలుసు. అతనేమి వేరుగా లేడు, దూరంగా లేడు. తర్వాత మనకు తెలిసినటువంటిది ఏంటంటే యేసు ప్రభు వారు అతనికి ఒక ఇంపార్టెంట్ పొజిషన్ కూడా ఆయనకి ఇచ్చారు కదండి. ఆ యొక్క టీం అంతటికీ అవసరమైనటువంటి ఫైనాన్షియల్ ఈ యొక్క వ్యవహారాలన్నీ చూసుకునేటటువంటి రెస్పాన్సిబిలిటీని ఆయనకి ఇచ్చారు. కాబట్టి యేసు ప్రభు వారు అతనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, వాల్యూ ఇచ్చారు. అయితే ఇతన్ని మనం గమనించినప్పుడు ఇతను వీళ్ళతో ఉంటున్నాడు. హీ వాజ్ వన్ అమాంగ్ ద గ్రూప్, బట్ అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ నాట్ ఆఫ్ ద గ్రూప్. వాళ్ళలో ఒకటిగా ఉన్నాడు, కానీ ఇతని అన్నీ కూడా వేరుగా ఉన్నాయి. ఉదాహరణకి నేను మీకు 2 వచనాలు చూపిస్తాను. మనం యోహాను సువార్తలోనికి మనం వెళ్దాం. 6వ అధ్యాయంలో ఈ మాట ఉంది చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. చదవండి ఎవరైనా. అంత భయంకరమైన మాట అండి.
ఉన్నదే 12 మంది. ఈ 12 మందిలో ఒకడు ఎవరండి? అంటే టోటల్గా ఈ సాతాను అని పిలిచేస్తున్నారు అంటే ఎంతగా అతను, ఆ వ్యక్తి సాతాను యొక్క ఆవరింపులో ఉన్నాడో మనం చూడాలి. యోహాను ఆ వ్యక్తి ఎవరనేది సస్పెన్స్లో పెట్టలేదు మనకి కదండి. కింద వచ్చిన వాళ్ళు ఏమన్నాడో చూడండి. చూసారా, ఇతని ఫాదర్ పేరు సైమన్, ఇతని ఊరు పేరు కరియోతు, ఇతని పేరేమో యోధా. కాబట్టి సీమోను ఇస్కరియోతు కుమారుడైన, అంటే సీమోను కూడా కరియోతుకు చెందినటువంటి వాడు. ఇస్కరియోత్ అంటే కరియోత్ అనే ఊరికి చెందిన అని అర్థం. అది సో మరి సీమోను కూడా తండ్రి కూడా ఊరికి చెందినవాడే కదా. అతని కుమారుడైనటువంటి జూడాస్, యోధా 12 ఒకడిగా ఉన్నాడు. కానీ అతను ఏమి చేయబోతున్నాడు? యేసు ప్రభు వారిని అప్పగించబోతూ ఉన్నాడు. అదే మరి హీ వాజ్ వన్ అమాంగ్ ది 12. కానీ అతను ఈ 12 మిగిలినటువంటి వారితో యేసుక్రీస్తుని వెంబడించడంలో, యేసు ప్రభు వారికి కమిట్ అయి ఉండడంలో, యేసు ప్రభు వారికి ఒబే అయి ఉండడంలో, యేసు ప్రభు వారి కొరకు జీవించే విషయంలో ఆయన వారితో కలిసి లేడు, వాళ్ళతో ట్యూన్ అయ్యలేడు. చూసారా, ఇంకొక వచనం మనం చూద్దాం. 13వ అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త 13వ అధ్యాయం. 13వ అధ్యాయము ఇక్కడ మనం చదువుకుందాం. 10వ వచనం చదవండి. 10, 11. అతడు కేవలము పవిత్రుడయ్యను, మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారని తను అప్పగించువానని ఎరిగను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాడు. చూసారా, అక్కడ ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ అంతా కూడా మనం ఏమని చెప్పొచ్చు అంటే ఇట్ వాజ్ అ హోలీ గ్రూప్. పరిశుద్ధమైనటువంటి ఒక గుంపుగా వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు, పవిత్రపరిచేటటువంటి ఆ ప్రభు యొక్క మరి ఆధ్వర్యంలో లేకపోతే ఆయన యొక్క నడిపింపులో వారందరూ కూడా పవిత్రులయ్యారట. కానీ ఒకడు మాత్రము పవిత్రుడు కాడు. చూసారండి, హీఈస్ ఇన్ ద చర్చ్ బట్ హీఈస్ నాట్ ఆఫ్ ద చర్చ్. అతను ఆ గుంపులోనే ఉన్నాడు కానీ అపవిత్రుడుగానే మిగిలిపోయాడు. తనను పరిశుద్ధపరిచేటటువంటి ఆ యొక్క పవిత్రపరిచేటటువంటి రక్షకుడి సమీపంలోనే ఉన్నాడు కానీ వాడు అపవిత్రుడుగానే మిగిలిపోయాడు. ఇది ఇతని యొక్క విషయం అన్నమాట. కాబట్టి ఇతని యొక్క స్థితిని మనం చూస్తూ ఉంటే మరి ఆ గుంపులో, ఆ గ్రూప్లో అతను ఉన్నప్పటికీ కూడా అతని యొక్క ఆలోచన ధోరణి, అతని యొక్క ఆశ, అతని యొక్క మరి పర్పస్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నవి. అవి ఎలా ఉన్నాయి అంటే సాతాను సంబంధమైనవిగా ఉన్నాయి. సాతాను అని ప్రభు పిలిచారు, ఇక్కడేమో అపవిత్రుడు అని ప్రభు పిలిచారు. ఇది నేటి క్రైస్తవ విశ్వాసులందరికీ కూడా ఒక కనువిప్పుగా ఉండాలి. అది మనం తెలుసుకోవాలి. గుంపులో కొట్టుకొని పోతాం అనేటటువంటి స్వభావం ఎవరికి ఉండకూడదు. గ్రూప్లో ఉన్నాం కాబట్టి అలా కొట్టుకుని పోతాం అంటే అది లోకానికి సంబంధించినటువంటి విషయం. ఒక లోకంలో అలా జరగచ్చేమో, కానీ దేవుని విషయంలో అలా జరగదు. ఏమాత్రం డిఫరెన్స్ ఉన్నా వాళ్ళు ఆ యొక్క తేడా, ఆ యొక్క ప్రక్కకు పెట్టవేయబడేటటువంటి పరిస్థితి అనేటటువంటి తప్పకుండా వారి జీవితంలో జరుగుతుంది. కాబట్టి మనము ఎప్పుడూ దైవ సంబంధమైనటువంటి వారముగా మనం ఉండాలి, దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. సాతాను యొక్క మరి ప్రేరణకు లోనైనటువంటి వారముగా కానీ, సాతాను యొక్క ఉద్దేశాలను నెరవేర్చే వారంగా కానీ ఏమాత్రమూ కూడా మనము అవకాశం సాతానుడికి ఇవ్వకూడదు. అలాగే ఎప్పటికప్పుడు మనం దేవుని సన్నిధిలో, ప్రభు యొక్క సమక్షంలో మనము పరిశుద్ధపరచబడే వారంగా, ఆయన చేత మనము కడుగుబడేటటువంటి వారంగా ఎప్పటికప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఇది చాలా అవసరమైనటువంటి విషయం. ప్రియమైనటువంటి వారులారా, ఉదాహరణకి మనము చూద్దాం ఎటువంటి వచనాలు అవి అటాచ్ అవుతాయి. ఉదాహరణకి మనము యేసు ప్రభు ముందు వచ్చినటువంటి యోహాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, బాప్తిస్మం ఇచ్చే యోహాను. అతని లైఫ్కి ఎలాంటి వర్సెస్ అటాచ్ అయినాయి అంటే అరణ్యములో కేకవేయొకని శబ్దము. ఎంత చక్కగా ఉందండి. ఆయన వస్తాడు,
అరణ్యంలో సహా నా గురించి అతడు కేక వేస్తాడు, అరణ్యంలోనికి జనాలు పరుగు పెడతారు అని చెప్పబడినటువంటి మాటలు బాప్తిస్మ యోహాను జీవితానికి అవి లింక్ అయినాయి, అతని జీవితానికి అటాచ్ అయినాయి. చూసారా ఎంత చక్కటి విషయమో. తర్వాత ఇంకొక మాట వ్రాయబడి ఉంది, ఇదిగో అతడు మార్గమును సరళం చేసేటటువంటి వాడుగా ఉంటాడు. హీ విల్ ప్రిపేర్ ద వే. యెహోవా దేవుడు వచ్చినట్లు అతని మార్గాన్ని సరళం చేస్తాడు, సిద్ధం చేస్తాడట. ఏ వ్యక్తికి అటాచ్ అయినాయి అంటే యోహానికి అటాచ్ అయినాయి. చూసారా ఎంత మంచి వచనాలు, ఎలాంటి మరి ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాగవి అటాచ్ అయినవో అలాగున మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యము ఫుల్ఫిల్ అవుతూ ఉంటుంది. కానీ ఏ వాక్యాలు ఫుల్ఫిల్ అవుతున్నాయి? ఇప్పుడు మనం జూడాస్ దగ్గరికి మనం వచ్చినప్పుడు ఇతని యొక్క విషయం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే చూడండి, కీర్తనల గ్రంథంలో 55వ సంకీర్తనలోకి మనం వద్దాం. 55వ సంకీర్తన 12 నుండి 14 ఎవరైనా చదవచ్చు. నా మీద ముట్టుబడివాడు నా యందు పగబట్టిన వాడు కాడు, అట్టి వాడైతే నేను దాగి ఉండవచ్చు. ఈ పని చేసిన నీవు నా సహకారి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారు, ఉత్సవమునకు వెళ్ళు సమూహంతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారు. చాలండి. ఒకవేళ ఈ మాటలు యేసు ప్రభువారు చెప్తున్నారు అని మనం అనుకుంటే అవి ఎవరి జీవితానికి అటాచ్ అవుతాయి చెప్పండి? ఏం రాయబడి ఉంది? నన్ను దూషించేవాడు నా శత్రువు కాదు. శత్రువు అయితే ఓకే, శత్రువు ఎప్పుడు కూడా మనం దూషిస్తాడు, కానీ ఇతడు శత్రువు కాదట. ఒకవేళ అదే అంటున్నాడు, శత్రువు అయినా సహించవచ్చు, నా మీద మిట్టిపడివాడు నా ఎందుకు పగబట్టిన వాడు కాదు, ఇంతవరకు నా పగవాడిగా ఉన్నటువంటి వాడు కాదు. అటువాడైతే నేను జాగ్రత్త పడతా, దాగి ఉంటాను. కానీ దూషించిన వాడు, మిట్టిపడినటువంటి వాడు ఎవడంటే ఈ పని చేసిన నీవు ఎవరవు? నా సహకారివి. యు ఆర్ వన్ ఆఫ్ మై డిసైపుల్స్. నా మిషన్కి కోఆపరేట్ చేసేటటువంటి వాడుగా నీవు మరి కనపరుచుకున్నటువంటి వాడవు. అంతేకాదు నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూర్చుని ఏం చేసాం? మధుర గోష్ఠి చేసాం. అంటే కూర్చుని ఎన్నో సంగతులు యేసు ప్రభు వారు తన శిష్యులతో ముచ్చటించలేదా? తన శిష్యుల యొక్క వెనికిడిలో ఆయన ఎన్నో మధురమైనటువంటి సంగతులను ఆయన చెప్పలేదా? కాబట్టి అలాంటి ఒక చక్కని మధురమైనటువంటి సహవాసంలో నీవు వన్ ఆఫ్ ద మెంబర్స్. తర్వాత ప్రతి పండగకు మనము యెరూషలేము దేవాలయానికి మనం వెళుతూ ఉన్నప్పుడు, ఉత్సవమునకు వెళ్ళి సమూహముతో దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం కలిసి వెళ్ళాం కదా. యు ఆర్ సో క్లోజ్ టు మీ యట్ యు ఆర్ ఎగెయినిస్ట్ మీ. ఈ మాటలు ఖచ్చితంగా ఎవరికి అటాచ్ అవుతున్నాయండి? జూడాస్ ఇస్కరియోత్. ఆ యొక్క వ్యక్తికి అవి అటాచ్ అవుతున్నట్లు మనం చూడవచ్చు. తర్వాత 41వ అధ్యాయంలోనికి రండి, 41వ కీర్తనలోనికి రండి. 41వ కీర్తనలో 9వ వచనాన్ని మనం చూద్దాం. చదవండి. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. నేను నమ్ముకుని నా విధితో నా ఇంట భోజనం చేసినవాడు తన మొడిమ ఎత్తాను. చాలండి. గెత్సేమనే తోటలో ఏమండి వచ్చినటువంటి ఆ యొక్క దుష్ట గుంపు ఎవరెవరు వచ్చారు అంటే ఈ యొక్క వ్యతిరేకులు వచ్చారు, ఈ యొక్క సైనికులు వచ్చారు, రాణువ వారు వచ్చారు కదా, చాలామంది వచ్చారు. కత్తులతో, గుదియలతో, దివిటీలతో వాళ్ళు వచ్చారు. వీళ్ళందరికీ లీడర్ ఎవరు? హూ వాజ్ ద లీడర్? ఏమండి? యేసు ప్రభువుతో ఇంత క్లోజ్గా ఉన్నటువంటి యూదా ఇస్కరియోతు. హీ వాజ్ దేర్ లీడర్. వారిని నడిపించాడు. దీనికి ముందు వారితో కలిసి రహస్య మంతనాలు చేసి వారితో కలిసి అతను ఏం చేశాడు? ప్లాన్స్ వేశాడు. మనోడు గమనించాలి, ప్రధాన యాజకుల్ని, శాస్త్రుల్ని, పరిశీలన మనం ఏమనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం ఏంటో తెలుసండి? వాళ్ళ నమ్మకం ఏంటో తెలుసా? ఆ బోధకుడితో 12 మంది ఉన్నారండి, అస్సలు మనం వాళ్ళని ఏమీ కదపలేం.
ఏ రీతిగా మనం వాళ్ళని టెంప్ట్ చేయలేం, ఏ రీతిగా కూడా వాళ్ళు దేనికి లొంగరు వాళ్ళు అని ఆల్రెడీ వీళ్ళకి ఆ విధమైనటువంటి నమ్మకం ఉంది. అందుచేత ఇప్పుడు మామూలుగా మనం చూస్తాం, పాలిటిక్స్లో మనం చూస్తాం, ఎంత నమ్మకంగా కనపడిన వాడికైనా సరే కొంచెం బ్రైబ్ ఇచ్చేటప్పటికి వాడు ఏమైపోతాడు, నెమ్మదిగా దానికి లొంగిపోయి వెళ్ళిపోతాడు. కానీ యేసు ప్రభు వారి శిష్యుల విషయంలో యేసు ప్రభు అంటే ఇష్టం లేనటువంటి ఈ యొక్క యాజక బృందానికి ఎలాంటి నమ్మకం ఉందంటే, ఆయనతో ఉన్నవాళ్ళు చూసారా, ఆయన కోసం వాళ్ళు చచ్చినా చచ్చిపోతారు, కానీ అమ్మో ఆయన విషయంలో వాళ్ళు ఏమాత్రం కూడా చిన్నది కూడా మనకు లీక్ చేయరు వాళ్ళు అని అనుకుంటున్నారు వాళ్ళు. దట్ వాజ్ దేర్ ఒపీనియన్. అందుచేత వాళ్ళు ఏ రీతిగా ఈ శిష్యులు ఒక్కళ్ళు కూడా టచ్ చేయలేదండి. వాళ్ళని థ్రెటన్ చేయలేదు, లేకపోతే వాళ్ళని టెంప్ట్ చేయలేదు, బ్రైబ్ ఇస్తామని ఇలానే ఇచ్చేస్తామని వచ్చేస్తామని ఏ రీతిగానో వాళ్ళని వీళ్ళు అప్రోచ్ అవ్వనే లేదు. వాళ్ళు అప్రోచ్ అయ్యింది ఎవరు? ప్రధాన యాజకులను అప్రోచ్ అయ్యింది ఎవరు? వీళ్ళని అప్రోచ్ అవ్వలేదు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఎవరు? ఇస్కరియోతు యూదా. ఆశ్చర్యపోయి ఉంటారు నేను అనుకుంటున్నాను. ప్రధాన యాజకుడు మిగిలినటువంటి అతని యొక్క మరి అధికార గణమంతా ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుని ఉంటారు, ఏంటిది అని. అరే అలా జరగకూడదే, ఎందుకంటే యేసు ప్రభు వారి గురించి వాళ్ళకి వ్యతిరేకత ఉన్నా కానీ ఆయన యొక్క పటుత్వము, ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క శక్తి, గొప్పతనము వాళ్ళు కన్విన్స్ అయ్యారు లోపల. కానీ వాళ్ళు శత్రువులుగానే ఉండిపోయారు. కానీ అరే అలాంటి ఏమంటారు మాస్టర్ని, గురువుని ఇతరేంటి ఇలా చేస్తున్నాడని వాళ్ళు తప్పకుండా ముఖముఖాలు చూసుకుని ఉంటారు, ఆశ్చర్యపోయి ఉంటారు. తర్వాత ఇక వాళ్ళకి సహకరిస్తున్నాడు కాబట్టి వాళ్ళు అతనితో మాట్లాడారు. అందుకే ఇందాక వచ్చినా మనం చదువుకున్నాం, మధురగోష్ఠి చేసిన వారము, నీవు నా చెలికాడవు, నువ్వు నా సహకారివి, నీవు నాకు క్లోజ్గా ఉన్నటువంటి వాడవు నీవు, కానీ నువ్వు వెళ్ళి ఇలా చేసావు. ఇక్కడ 9వ వచనంలో మనం చూస్తే గెత్సేమనే తోటలోనికి వచ్చినప్పుడు వారిని లీడ్ చేయడం మాత్రమే కాకుండా వారికి ఒక గుర్తు కూడా ఇచ్చాడు కదండి. ఏం గుర్తు ఇచ్చాడు? ఈయన నేను చూపిస్తానని అన్నాడా? లేదు. అందులో పూర్తిగా మోసం మిళితం అయిపోయిందనమాట. యేసు ప్రభు ఏమనుకోవాలి? అబ్బా నన్ను ఎంత గౌరవిస్తున్నాడో అని అనుకోవాలి కదండి. వాళ్ళకేం వెళ్ళిపోవాలి? సిగ్నల్ వెళ్ళిపోవాలి కదా. వాళ్ళకి సిగ్నల్ ఏంటి? నేను ముద్దు పెట్టుకుంటాను, ఎక్కడికి వచ్చి ముద్దు పెట్టుకుంటే అబ్బా నేనంటే అంత ఇష్టమని యేసు ప్రభు అనుకోవాలని. అంతటి మోసపూరితమైనటువంటి ఆలోచనతో నిండిపోయాడు. అందుకని ఇప్పుడు ముద్దు పెట్టుకున్నటువంటి విషయం ఏంటంటే తన్నుటకు మడిమినెత్తినటువంటి స్థితి అనమాట, అలాంటి పని చేసినట్టు అనమాట. కాబట్టి ఇలా మడిమినెత్తినటువంటి వాడు ఎవరు అంటే, నేను నమ్మకనిన నా విహితుడు నాతో కలిసి భోజనము చేసినవాడు. చూసారా, ఈ వచనం యూదా ఇస్కరియోతుకి అటాచ్ అవుతున్నట్టు మనం చూడగలం. తరువాత ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యం ఉంది చూసారా, మత్తయి సువార్త 27లో. అక్కడ ఇర్మియా చెప్పినటువంటి ఒక ప్రవచన ఇతనితో అటాచ్ అవుతోంది. 27:9లో మనం చదువుకుంటే, విలువ కట్టబడిన వాణి అనగా ఇశ్రాయేలీలలో కొందరు విలువ కట్టిన వాణి క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకొని ప్రభువు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరి వాణి పొలమునకు ఇచ్చిరి అని వ్రాయబడి ఉంది. ఇదే వాక్యము జకర్యా గ్రంథంలో కూడా ఉంది. చూడండి జకర్యా గ్రంథంలోని మనం వెళితే మత్తయికి ముందు మలాకి ఉంటుంది, మలాకీకి ముందు జకర్యా ఉంటుంది. జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 13 చదవండి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞేయగా, నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేసింది కదండి. అంత పర్ఫెక్ట్గా సూటబుల్గా ఉందో చూసారా. ఇక్కడ జకర్యా ద్వారా పలుకుబడినటువంటి వాక్యం, ఇదిగో వారు నాకు ఏర్పరిచిన క్రయధనము దానికి ఎంత అంటే 30 తులముల వెండి, దాన్ని తీసుకుని దాన్ని కుమ్మరికి పారవేసిన కుమ్మరివాణి పొలం కొన్నారంట. ఎవరి దగ్గర కొన్నారంట అండి? కుమ్మరివాణి పొలం. ఈ వచనం కరెక్ట్గా అటాచ్ అయింది. మరి యూదా ఇస్కరియోతుకి జకర్యా గ్రంథంలో వచనం ఉందో లేదో మనకు తెలియదు, కానీ అతను ఎంతకు బేరమాడాడండి?
డీల్ ఎంతకు సెటిల్ అయింది? యేసుప్రభు ప్రాణానికి కరెక్ట్గా 30 పీసెస్ ఆఫ్ సిల్వర్. అక్షరార్థంగా అంకె కూడా తప్పకుండా పర్ఫెక్ట్గా ఈ యొక్క వచనం యూదా ఇస్కరియోతు జీవితంలో అటాచ్ అయింది. అవి ఆ డబ్బులు దేవుని కానుక వేయడానికి అర్హత లేనటువంటి డబ్బులు. అవి శ్మశానం కొనడానికి వాటిని ఉపయోగించారు. ఆ శ్మశానం కూడా విశ్వాసులు నీతిమంతులు పాతి పెట్టబడేది కాదు. ఏమండి, ఆ బయట ఊరు నుంచి వచ్చి ఉంటారు చూసారు, పరదేశులు. వాళ్ళకి ఇక పరిశుద్ధులను మనం భద్రపరిచేటటువంటి ఈ యొక్క సమాధులు, తోటలో వాళ్ళకి స్థలం ఉండదు. కాబట్టి వాళ్ళని ఎక్కడో చనిపోయిన తర్వాత ఎక్కడో చోట పాతి పెట్టాలి. కాబట్టి ఆ కుమ్మరివాడి పొలం కొన్నారట. పర్ఫెక్ట్గా జరిగింది అది. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకటి చూద్దాం. మనము 109వ సంకీర్తన 6 నుంచి 8 వచనాలు చూడండి ఏం రాయబడి ఉందో. సంకీర్తన 109 6 నుండి 8 వచనాలు. వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము, అపవాది వాని కుడి ప్రక్కన నిలుచును గాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందును గాక. వాని ప్రార్థన పాపమగును గాక. వాని జీవిత దినములు కొద్దివగును గాక. వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనును గాక. చాలండి. ఇక్కడ ఒక వ్యక్తి గురించి వ్రాయబడి ఉంది. ఈ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటంటే, భక్తిహీనుడు వారి మీద అధికారిగా ఉంటాడు. అతని కుడి ప్రక్కన ఎవడు ఉంటాడండి? అపవాది ఉంటాడు. కీర్తనాకారుడు మరొక చోట ఏమన్నాడో తెలుసా? తన గురించి మాట్లాడుతూ, ప్రభువు నా నా పక్షం ఉన్నాడు, ఆయన కుడి ప్రక్కన ఉన్నాడు అంటాడు. కానీ ఈ వ్యక్తి యొక్క కుడి పక్కన ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. తర్వాత ఇతడు విమర్శలోనికి వచ్చాడు, ఖచ్చితంగా దోషి అని తీర్పు పొందుతాడు. అతని ప్రార్థనలు ఎప్పుడు కూడా ఆన్సర్ రావు. అతని యొక్క జీవిత దినాలు కొద్ది అవుతాయి. వాని యొక్క ఉద్యోగాన్ని వేరొకడు తీసుకుంటాడు. ఇది ఎలా ఫుల్ఫిల్ అయిందంటే అపోస్తల కార్యాలకు మనం వస్తే అక్కడ ఇదే వాక్యం కోట్ చేయబడి ఉంది. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. అతని ఇల్లు పాడైపోవును గాక. దానిలో ఎవరినో కాపురం ఉండకపోవును గాక. అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక. చాలండి. అతని ఉద్యోగం అంటే అతనికి ఏ ఉద్యోగం ఉంది? హి వాజ్ ది అపోజిల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడు కదా. ఎంత ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నాడు, లేకపోతే ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు అపోస్తలు ఇక్కడ ఏం చేస్తున్నారు? అపోస్తల కార్యాల గ్రంథంలో ఈ పేతురు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మనలో ఒకడు తగ్గిపోయాడు కాబట్టి ఆ తగ్గిపోయినోడి జీవితంలో ఏ వచనం నెరవేరింది? వాడి ఉద్యోగం ఊడిపోయింది. ఊస్టెడ్, ఈజ్ నో మోర్. కాబట్టి ఆ ఖాళీని మనం భర్తీ చేయాలంటే మరొక వ్యక్తిని ఎన్నుకోవాలి అని వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో ఈ వచనం వచ్చింది. చూసారా ఎన్ని వచనాలు యూదా ఇస్కరియోతు జీవితంలో అతనికి అటాచ్ అయినాయో. ఒక్క వచనం అన్నా మంచిదంటారా? ఇందులో ఒక్క వచనం అన్నా బాగుందా? అది యూదా ఇస్కరియోతు జీవితం. హీ వాజ్ వెరీ క్లోజ్ టు జీసస్. హీ న్యూ ఎవ్రీథింగ్ అబౌట్ జీసస్. తెలియకపోతే పర్వాలేదు. ఎందుకు మనం ఇది జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మనకు ప్రభువు తెలుసు కాబట్టి, మనం కూడా ప్రభువుకు సమీపంగా ఉన్నామని మనం అనుకుంటున్నాం కాబట్టి, ఆయన యొక్క పరిశుద్ధ రక్తమాంసములలో మనం పాలివారం అవుతున్నాం కాబట్టి, మనము ఇతని జీవితాన్ని చూసి ఇది ఒక నెగిటివ్ క్యారెక్టర్, ఇలాంటి పరిస్థితి మనలో ఉండకూడదు. మనకు ఎలాంటి వచనాలు దేవుని వాక్యంలో నుండి అవి మన జీవితానికి అటాచ్ అవ్వాలంటే దేవుని యొక్క ప్రామిసెస్ మనకి అటాచ్ అవ్వాలి. మంచి వాక్యాలు మన జీవితంలో నెరవేరుతున్నట్లు. యోసేపు గురించి వ్రాయబడింది, అతడు ద్రాక్షవల్లి అని వ్రాయబడి ఉంది కదండి. ఎంత చక్కని మాట. దావీదు గురించి వ్రాయబడింది, అతడు నా హృదయానుసారుడు అని వ్రాయబడి ఉంది. మోషే గురించి వ్రాయబడి ఉంది, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు సాత్వికుడు అని వ్రాయబడి ఉన్నది. ఇర్మియా గురించి వ్రాయబడి ఉన్నది, నీ తల్లి గర్భంలో నీవు మరి రూపింపబడక మునిపే నేను ఏర్పరచుకున్నాను అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. ఇలాగను మనం చూస్తే చాలా చక్కటి వాక్యాలు తమ జీవితాల్లో నెరవేరినటువంటి వాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చాలా మంది గురించి వ్రాయబడి ఉంది. కొండెగాళ్ళు గురించి వ్రాయబడి ఉంది, ఆ వచనాలు మన జీవితాల్లో నెరవేరకూడదు. వదరబోతుల గురించి వ్రాయబడి ఉంది, ఆ మాటలు మన జీవితంలో నెరవేరకూడదు. లేకపోతే దుష్టుల గురించి వ్రాయబడి ఉన్నది, దుష్టపు ఆలోచనలు చేసే వాళ్ళ గురించి వ్రాయబడి ఉన్నది. అలాంటివి మన జీవితంలో నెరవేరకూడదండి. ఎవరు మనల్ని చూసి ఆ వచనాలు కోట్ చేయకూడదు. ఇటు చూసారా కరెక్ట్గా అలాగే సరిపోతాడని మన గురించి అనుకోకూడదు. మన గురించి ఎప్పుడూ కూడా మనం జీవించే మంచి జీవితాన్ని బట్టి మంచి వర్సెస్ మన జీవితానికి అటాచ్ అవ్వాలి. మంచి
విషయాలు పాత నిబంధనలో కొత్త నిబంధనలో కానీ మన జీవితానికి అవి చూపించేవిగా ఉండాలి. యోసేపు అనేటటువంటి వ్యక్తికి అపోస్తలులు ఏమని పేరు పెట్టారో తెలుసండి? బర్నబా అని పేరు పెట్టారు. బర్నబా అతనికి ఒరిజినల్ నేమ్ కాదు, అతని నేమ్ జోసెఫ్. కానీ అతనికి ఎందుకు ఆ పేరు పెట్టారంటే, ఆ పేరు యొక్క అర్థం ఏంటంటే ఆదరించువాడు అని అర్థం. అతను ఎవరినైనా సరే దేవునిలో ఆదరిస్తాడు. ఎవరినైనా సరే ఆ వ్యక్తి గురించి మిగిలిన వాళ్ళు ఏమనుకుంటున్నా సరే ఆ వ్యక్తిని పట్టించుకొని అతను ఒప్పించి అతనితో గడిపి అతనితో స్నేహం చేసి అతను దేవునిలోనికి తీసుకుని వస్తాడు. అలాంటి మంచి పేర్లు, ఎలాంటి చక్కటి మరి ఆ యొక్క బిరుదులు వ్యక్తులకు ఇవ్వబడుతున్నాయో చూసారా? మనకేం బిరుదు ఇవ్వబడుద్ది? మనకే ఒక వర్స్ అటాచ్ అవుద్ది. ఈరోజు మన యూదా ఇస్కరియోతును చూసినప్పుడు వేస్టెడ్ హిస్ లైఫ్ కదండి. ఎందుకు జీవించాడు? ఎందుకు బ్రతికాడు? ఎందుకు క్రీస్తుతో కూడా ఈ అనుభవాలని పొందాడు? చివరికి ఉరిపెట్టుకు చచ్చిపోవడానిక? ఆ యొక్క బ్రతుకు అతని బ్రతుకు అతనికే భారమైంది. అతని మనస్సాక్షి ముందు అతనే నిలబడలేకపోయాడు. కాబట్టి అతడు చనిపోయాడు. హీ రియలైజ్డ్ హిస్ సిన్ బట్ వెంట్ టు ద రాంగ్ పర్సన్స్. ప్రధాన యాజకుల దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి తిరిగితే పాపక్షమాపణ దొరుకుద్దండి? నో, దొరకదు. ఒకవేళ యేసుప్రభు దగ్గరికి వచ్చిండే ఏమోనో మనకు తెలియదు, అతని చరిత్ర ఎలా ఉండో మనకు తెలియదు కదండి. ఈరోజు నేను ఆలోచించినప్పుడు ఇక్కడ యూదా ఇస్కరియోతు గురించి మనం చదువుకున్నామా? మన పత్రిక పాఠంలో పత్రికను ఎవరు రాశారండి? పేతురు రాశాడు కదా. యోధా ఏమో ఉరిపెట్టుకుని తన జీవితాన్ని ముగించుకున్నాడు, చావుకు గురి చేసుకున్నాడు. పేతురు మార్పు చెంది అనేక మందికి జీవాన్ని ఇచ్చేటటువంటి స్థితిలోనికి అతడు మార్పు చెందాడు. అతని పత్రికలు 2000 సంవత్సరాలైనా ఎంత వాల్యుబుల్గా ఉన్నాయండి. ఎంత ప్రశస్తమైన మాటలు ఉన్నాయి. దేవుని మాటలు మనం అందులో చదువుకుంటున్నాం. దేవుని ఆత్మస్వరాన్ని అతని పత్రికలోంచి మనం వింటున్నాం. ఒకవేళ యూదా వచ్చింటే మనకేమోనో మనకు తెలియదు. కాబట్టి కాలము ఇలాగున మనం పరిశీలించుకోవడానికి, మన జీవితానికి ఏదవుతుంది, మన గురించి మనం ఎలాంటి మన గురించి ఎలాంటి ఎక్స్పోజర్ మనము ఇస్తూ ఉన్నాం, ప్రజలు మనల్ని పిలిచిన ఎలాంటి బిరుదులతో మనల్ని పిలవగలుగుతున్నారు. ఒకసారి మనము ఆలోచించుకుంటూ అలాంటి జాగ్రత్తతో మనం ముందు కొనసాగిపోదాం. పరిశుద్ధాత్మదేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని ఫలింపచేయునుగాక.